హాయ్ ఫ్రెండ్స్, ఊరికే తొక్కు పచ్చడి పట్టుకుందామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉసిరికాయల్ని ముందుగా శుభ్రంగా కడిగండి, బాగా తుడిచి ఎక్కడ తడి లేకుండా ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కల కింద. మెంతు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆవాలు, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, చింతపండు గుజ్జండి ముందుగా ఉడకబెట్టి ఉంచానండి, వెల్లుల్లి రెబ్బలు, కారం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది, ఉసిరికాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిందండి, బౌల్లోకి తీసుకుందాము. ఇంకొక బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిందండి, వెల్లుల్లి ముందుగా వేయించుకుందాము. చిటికెడు ఆవాలు, చిటికెడు పసుపునండి, ఒకసారి కలుపుకుందాము. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెండు స్పూన్ల కారం, ధనియాల పొడి 2 స్పూన్స్ అండి, జీలకర్ర పొడి 2 స్పూన్లు అండి, మెంతి పొడి 1 స్పూన్ అండి, రుచికి సరిపడినంత సాల్ట్ అండి, నేనైతే 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ చింతపండు గుజ్జండి, ముందుగా ఉడకబెట్టిందండి. వేయించిన వెల్లుల్లి, ఆవాలు, పసుపునండి. ఒకసారి అంతా కలుపుదామండి. నూనె కొంచెం చల్లారాక వేసుకోవచ్చండి. అలా మరీ చల్లగానే అవ్వకూడదు, అలా వేడిగానే వేయకూడదండి, గోరువెచ్చగా వేసుకోవాలి. ఆయిల్ చల్లారిందండి, ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి 3 రోజులు కోరుతుందండి. దీనిని 3 రోజుల తర్వాత గాజు సీసాలో పెట్టుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఉంటుంది. రైస్ తినేటప్పుడు మొదటి ముద్ద దీంతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.